ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగానే గౌరవ శాసనసభ్యులు అభిప్రాయపడినట్టుగా చాలా విశేషమైన సేవల్ని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద గౌరవ ప్రధానమంత్రి గ్రామీణ ప్రాంతాలకి ఒక నిరంతరమైన వైద్య సేవలు అందాలి అనే ఉద్దేశంతో ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మన రాష్ట్రంలో దాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్లు అంటాం. మామూలుగా అయితే 6,500 మన జనాభా ప్రకారం ఉండాలి, కానీ గత ప్రభుత్వం దాన్ని 10,032కు పెంచేసింది. 2,500 జనాభా కోటి చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా వాళ్ళు సేవలు 13 రకాల సేవల్ని గ్రామీణ ప్రాంతాల్లో అందించడం జరుగుతుంది అధ్యక్ష. కేర్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ కానీ, నియోనాటల్ కానీ, అండ్ ఇన్ఫాంట్ హెల్త్ కేర్ సర్వీసెస్, చైల్డ్హుడ్ అండ్ అడల్ట్ హెల్త్ సర్వీసెస్, అదేవిధంగా బేసిక్ ఓరల్ హెల్త్ కేరు, ఇట్లాంటివి ఈ సంజీవని టెలికన్సల్టేషన్స్ 13 రకాల సేవలను అందిస్తారు. 14 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షల్ని, అదేవిధంగా 105 రకాల మందుల్ని కూడా ఉచితంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లలో ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం దీన్ని వాళ్ళ ఇన్సెంటివ్స్ని ఇస్తామని చెప్పి నమ్మబలికి తర్వాత ఇన్సెంటివ్స్ని చాలా నెలల పాటు ఇవ్వకపోవడం, దాన్ని ఇవాళ తగ్గించుకుంటూ వచ్చాం అధ్యక్ష. గతంలో 7 నుంచి 8 నెలలకు ఒకసారి ఇన్సెంటివ్ ఇస్తూ ఉన్నారు, దాన్ని ఇప్పుడు 5 నెలలు తగ్గించాం. గత సంవత్సరానికి సంబంధించి ఈ జనవరి ఫిబ్రవరి మే నెలలకి ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి. మిగతావన్నీ అక్టోబర్ ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇన్సెంటివ్స్ అనేది వాళ్ళ పనితీరు ఆధారంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. అందుకనే దీన్ని ఇన్సెంటివ్ అన్నం జరిగింది. అయితే 76% మంది సిహెచ్ఓలు ఎవరైతే ఉన్నారో వారి పనితీరు ఆధారంగా వారికి 15,000 ఇన్సెంటివ్స్ అక్టోబర్ 25 దాకా ఇవ్వడం జరిగింది. అయితే ఆర్థిక సంవత్సరం 24-25లో ఈ ఫుల్ ఇన్సెంటివ్స్ తీసుకున్న వాళ్ళు 18% నుంచి 76% ఉన్నారు. 11,250 ఇన్సెంటివ్ తీసుకున్న వాళ్ళు 28% నుంచి 71%కి వచ్చారు. అదేవిధంగా 7,500 ఇన్సెంటివ్ తీసుకున్న వాళ్ళు 0.06%కి వచ్చారు. అసలు ఏ రకమైన ఇన్సెంటివ్ తీసుకునే వాళ్ళు 0.099 మాత్రమే ఉన్నారు. ఈ రకంగా చూస్తే దాదాపు 76% మంది సిహెచ్ఓలకు వారి పనితీరు, అంటే అదే గ్రామంలో ఉండాలి అధ్యక్ష, వాళ్ళు ఫిజికల్గా అక్కడే ఉండాలి. రాత్రి వేళల్లో కూడా ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా సేవలు అందించడం కోసం, వైద్య సేవలు అందించడం కోసం అందుబాటులో ఉండాలి కాబట్టి వీటిని పెట్టడం జరిగింది. ఆ ఇన్సెంటివ్స్ ఆధారంగా 76% మందికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే జీతం గురించి మిగతా రాష్ట్రాల కన్నా చాలా ఎక్కువ అని నేను చెప్పాను అధ్యక్ష, కానీ గౌరవ శాసనసభ్యులు కొన్ని రాష్ట్రాలను ప్రస్తావించారు. దాని ప్రకారం కర్ణాటక గురించి వారు ప్రస్తావించారు అధ్యక్ష. రెమ్యునరేషన్ 22,000 ఇస్తున్నారు అధ్యక్ష. ఇన్సెంటివ్ 8,000 అధ్యక్ష. మొత్తం కలిపి 30,000 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో దాన్ని 40,000గా ఇస్తున్నాం అధ్యక్ష. ఏ రాష్ట్రంలో కూడా, తెలంగాణలో 29,900 జీతం కన్సాలిడేటెడ్ పే చేస్తున్నారు, ఎటువంటి ఇన్సెంటివ్ ఇవ్వట్లేదు. తమిళనాడులో 18,000 జీతం ఇస్తున్నారు, 5% ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం ఇస్తున్నారు, 1,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నారు అధ్యక్ష. కేరళకు వచ్చేసరికి 21,500 ఇస్తున్నారు, కానీ ఎటువంటి ఇన్సెంటివ్ ఇవ్వట్లేదు, 5% ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం ఉంటుంది అధ్యక్ష. దీన్ని ఏ రకంగా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో జీతం సిహెచ్ఓలకి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ఉంది అధ్యక్ష. అయితే వారు రెగ్యులరేషన్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష. వీరు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో వీరికి ఈ జీతాలు కానీ ఇన్సెంటివ్స్ ఇస్తున్న కారణంగా వీరికి ప్రస్తుతానికైతే ఈ వెయిటేజ్ ఇవ్వగలం కొత్త వాటిలో కానీ, లేదా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దాని మీద ఏ రకంగా స్పందించాలనే విషయం చూస్తాం అధ్యక్ష. ఈ సెర్పు సేవల గురించి మాట్లాడుతున్నారు. సెర్పు సేవలు ఇవాళ తాత్కాలికంగా మాత్రమే జరుగుతున్నవి, కానీ పని ఒత్తిడి అయితే చాలా ఎక్కువ ఉన్నమాట కూడా నేను అంగీకరిస్తాను అధ్యక్ష. అంటే ఈ గ్రామాల్లో వైద్య సేవలతో పాటు ఇటువంటి సేవలను కూడా ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న కొత్తగా ఈ రేషన్ కార్డుల విషయంలో కానీ వీటిలో వీళ్ళు కూడా సహకారం అందిస్తున్నారు. ఎక్స్ గ్రేషియా విషయము అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అధ్యక్ష. ధన్యవాదాలు.